మన మహిళా సోదరులకు పేరు ప్రసాద్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బీసీసేన అధ్యక్షుడు మన సదస్య గారికి, అదేవిధంగా నియోజకవర్గం బీసీసేన యువజన అధ్యక్షుడు మన పాలాస్ సింగ్ గారికి, అదేవిధంగా మన కొందూరు మండల అధ్యక్షురాలు మన అనిత గారికి, శాతాబాద్ గ్రామ మన మండలాలు ఇదే ఆదర్శంగా తీసుకుని ప్రోగ్రామ్ చేయండి. చిన్న వస్తువులు ఏదైనా కాదు, పెద్ద బిజినెస్ చేయాలి అంటే మీరు ప్రయత్నం చేయాలి, పట్టుదలతో ఇదే పట్టుదలతో ముందుకు రావాలి. మరి ఈనాడు జయమ్మ మా నాయకురాలు ఆమె 8 నెలల కింద ఎవరికి ఇంతమందికి అయితే తెలియదు, కానీ ఆ పట్టుదలతో ఈనాడు మండల అధ్యక్షుడు చౌదరి కూడా, జిల్లా చౌదరి కూడా మండల అధ్యక్షుడు ఇచ్చిన రోజు ఇంత యాక్టివ్ ఉన్నదనిపించలేదు. కానీ ఆమె పట్టుదలతో 20 రోజులు 30 రోజుల్లోనే ఆమె మండల కమిటీలు అన్ని వేసి ఒక పట్టుదలకు ఒక మార్పేరు అయినటువంటి మన జయమ్మ గారికి మరి అభినందనలు తెలుపుకుంటూ, ప్రతి మహిళని ఒక తాటిపైకి తీసుకొచ్చి బిజినెస్ పరంగానే కానీ మన రాజకీయ పరంగానే కానీ ప్రతి ఒక్కరిని సిద్ధాంతంతో మీరు ఉండాలి, మనం అందరం కలిసి ఉండాలి, మనం ముందుకు సాగాలి అని రాజకీయ పరంగానే కానీ ఆమె ఎంటుంటది. ఆమె తరఫున మేమందరం బీసీసేన కమిటీ మొత్తం మీకు ఎలాంటి సమస్య వచ్చినా, చిన్న సమస్యలు వచ్చినా మీ ఎంబడి ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా మన జయమ్మ గారికి చెప్పండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా మా బీసీసేన మహిళలకు ఇంపార్టెంట్, జెంట్స్తో ఎక్కువ మహిళలకు ఇంపార్టెంట్. మా బీసీసేన సపోర్ట్ చేస్తున్నాం, మా బీసీసేన సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే జెంట్స్ ఇప్పుడు మాట్లాడతాం, ఒక గంట సేపు ఎక్కడ పోతాం తెలియదు, మహిళలు ఒకటే మాట వింటాం. దానికి నిరసన ఇంతమంది ఇంతసేపు కూర్చున్నందుకు మేము మరీ గౌరవిస్తున్నాం. ఇదే విధంగా మనం జయమ్మ ఎప్పుడు ఎల్లవేళ ఇదే కాదు, ప్రతి మండలంలో నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రతి మండలంలో ఇదే పట్టుదల తీసుకురావాలి. రాజకీయం పరంగా మనం ప్రతి ఒక్క మహిళకు సపోర్ట్ ఉండాలి. పార్టీలే కాదు, రాజకీయ పార్టీలు ఇప్పుడు వస్తాయి. ఒక ఆమెను గెలిపించినాక వాళ్ళు రాజకీయ నాయకుల మాటలే వింటారు. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా మన 5 ఏళ్ళ వరకు ఎవరు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోరు. కానీ బీసీసేన మనకు రాజకీయంగా మాకు ఓట్లు మీ నుంచి ₹1 మేము తీసుకోం, కానీ మీకు సేవ చేయగానే బీసీసేన మేము పెట్టాం. మీ మహిళలే కాదు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా పేదవారికి రాజకీయ పరంగా నాయకులు పట్టించుకోకుండా ఎవరు పట్టించుకోరు మాకు తెలుసు. నేను రాజకీయ పార్టీలో తిరిగి చూసినాం అందరం. ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా గ్రామ అధ్యక్షులకు చెప్పండి, గ్రామ అధ్యక్షులకు చెప్పండి. మీ సమస్యలకు మా బీసీసేన మా ఎంబడి ఉంటుందనే నమ్మకం మీకు మేము కలిగిస్తాం, మీరు ఇటు నమ్మండి. అదేవిధంగా ఇంకో మాట మరీ ఏం చెప్తున్నట్టే, ఈ రోజు ఒక్కరోజు కార్యక్రమం పెట్టి తయారు చేశాం. రేపు పొద్దుగా చిన్న కొట్లు మీరు ఊళ్ళో పెట్టుకున్నా మీకు లోన్లు కావాలన్నా మేము ముఖ్యమంత్రితోనే కానీ మంత్రులతోనే కానీ మాట్లాడి ఇదే పట్టుదలతో మీరు ఉంటే మేము మీతో పాటు మీకు సపోర్ట్ వచ్చి మీకు కొన్ని లోన్లు ఇప్పించగలే శక్తి మాకుంది, ఇప్పిస్తాం. మీరు ఇంతమంది వచ్చారు వస్తే మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకుంటాం, ఏ నాయకుడు అవసరం లేదు. అందుకని ప్రతి గ్రామంలో బీసీల కమిటీ ఉండే లాగా మన బీసీలు అందరూ ఒక కమిటీ వేసుకోండి. మీరు 10 మందికి సాయం చేసే స్థాయికి మన బీసీల ముందుకు రావాలి. మరి ఈ జయమ్మ ఆమెను నమ్ముకోండి, ఆమె ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆమె చేయండి. అదేవిధంగా సరస్వతి ఉంటుంది, ఆమెతో మీరు సపోర్ట్ ఉండండి. ఏ సమస్య అయితే మేము ఉంటాం. మేము ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామ స్థాయి నుంచి మనం చేయాలి, ఓ పట్టుదలతో తీసుకురావాలి. మహిళలను ఒంటింటికే పరిమితం కాకుండా మేము జెంట్స్తో పాటు సమానంగా మేము మాకు ఏం తక్కువ అనే స్థాయిలో మీరు మహిళలు ఉండాలి. ఏదానికి ఎంతకూడదు, రాజకీయ పరంగానే కానీ ఈ ఆర్థిక పరంగా నేను సంపాదించడమే కానీ చిన్న అనుకోకుండా ఎవరికి ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ ఇప్పటి సంది మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఒక లోన్ పరంగా కానీ ఇంకేం సమస్య కానీ మా బీసీలు మీరు అందరికీ అందుబాటులో ఉండి మీకు సపోర్ట్ పేరు చెప్పుకుంటూ సెలవు.